2 నిమిషాలు అయిపోతుంది చెప్పేస్తే తర్వాత. ఈ నెల 15వ తారీఖున మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొహమ్మద్ కలీముద్దీన్ అనే అతను హత్యకు గురి కాబడ్డాడు. సో దీనికి సంబంధించిన ఒక ఫిర్యాదు 16వ తారీఖు ఉదయం మోత్కూరు పోలీస్ స్టేషన్లో మొహమ్మద్ జియావుద్దీన్ అనే వ్యక్తి, ఇతను చనిపోయిన వ్యక్తికి బాబాయ్ కొడుకు అవుతాడు. సో ఇతను కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో సీన్ ఆఫ్ ఆఫెన్స్ చూసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, తర్వాత మోటివ్ ఫర్ ది మర్డర్ ఇవన్నీ అంచనా వేసిన తర్వాత అది మర్డర్ ఫర్ గెయిన్ అనే విధంగా అనుమానంతో ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఐఓ మోతీరామ్ ఆధ్వర్యంలో, అలాగే ఏసీపీ చౌటుప్పల్ గారి నేతృత్వంలో ఒక 2 టీమ్స్ ఈ కేసుకి సంబంధించి అక్యూజ్డ్ ఐడెంటిఫికేషన్ కోసము ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో లభించిన ప్రత్యక్ష సాక్షులు, అలాగే టెక్నికల్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని, సో ఉన్న ఎవిడెన్స్ అన్నింటినీ క్రోడీకరించి దాంట్లో ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం 6 గంటలకు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతన్ని విచారించిన మీదట అతను ఈ కేసుకు సంబంధించి అతను ఈ మర్డర్ చేసినట్టు ఒప్పుకోవటం, ఎందుకు చేశాడు అనేది కూడా మొత్తం క్లియర్గా అతను కన్ఫెస్ చేయడం జరిగింది. సో అతని కన్ఫెషన్ మీద కొన్ని సీజర్స్, అంటే ఈ మర్డర్కి ఉపయోగించిన సీజర్ వెపన్స్, అలాగే డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో కలిగి అతని దగ్గర నుండి తను తీసుకున్న డబ్బులు కొంత ఖర్చు పెట్టగా మిగిలింది అతని పొజిషన్లో ఉంది. ఆ 1300 రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కేసుకు సంబంధించి నేరస్తు సిరిపాటి కిరణ్ సన్ ఆఫ్ కృష్ణ 32 ఇయర్స్ లోకల్ విజయ్ అక్కడే ఉంటాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నాము. విచారించిన మీదట అతన్ని మేజిస్ట్రేట్ ముందు జ్యుడిషియల్ రిమాండ్కి హాజరుపరచడం జరుగుతుంది. సో ఇతని మీద గతంలో కూడా 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్లో ఒక థెఫ్ట్ కేసు ఉంది, అలాగే ఆటో థెఫ్ట్ కేసు ఒకటి మేడిపల్లిలో కూడా ఉంది. ఈ 2 కేసెస్లో గతంలో ఇతను జైలుకి రావడం జరిగింది. సో ఇతనికి నేర చరిత్ర ఉంది కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి నేరాలు ఇతని ద్వారా జరగకుండా పరిశీలన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా, శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఆ విధంగా సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ భువనగిరి గారి నేతృత్వంలో మన ఏడీసీపీ రవికుమార్ అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం.